నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. ప్రజాధనం పట్ల పట్టింపు లేదు, నిర్వహణపై చిత్తశుద్ధి లేదు, ప్రజారోగ్యంపై శ్రద్ధ అసలే లేదు. ఇది పార్వతీపురం మన్యం జిల్లా నగరపాలక సంస్థ తీరుపై అక్కడి ప్రజల అభిప్రాయం. నగరంలో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ గాలి కుదిలేయడం, కళ్యాణ మండపం ఆశయం నీరుగార్చడం, క్షేత్రస్థాయిలో పరిస్థితులు స్థానికులను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నాయి. పార్వతీపురంలో పేద మధ్యతరగతి కుటుంబాల వివాహాలు తక్కువ ఖర్చుతో నిర్వహించుకోవాలనే ఆశయంతో నిర్మించిన కళ్యాణ మండపం ఆశయం నీరుగారుతోంది. ప్రధానంగా కోట్లాది రూపాయలతో నిర్మించిన అధికారుల నిర్వహణను గాలి కుదిలేశారు. సమీపంలో డంపింగ్ యార్డు ఉండడం వల్లే నిరుపయోగంగా మారిందని స్థానికులు చెప్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు వంగల్ దాలినాయుడు. నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని. కొన్ని సందర్భాల్లో అధికారులు నాయకుల తాలూకా ఆలోచనలు ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేస్తాయని దానికి ఉదాహరణగా పార్వతీపురం రాయగఢ్ రోడ్డులో చెత్త డంపింగ్ యార్డ్కి ఎదురుగా నిర్మించినటువంటి టీటీడీ కళ్యాణ మండపాన్ని మనం చెప్పుకోవచ్చు. సుమారు 10 ఏళ్ల క్రితం సుమారుగా ₹1 వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపాన్ని నిర్మించారు. ఆ రోజు నిర్మాణ సమయంలోనే పార్వతీపురంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు, అలాగే కొంతమంది అధికారుల నాయకులు కూడా దాన్ని తిరస్కరించారు. ఎందుకంటే డంపింగ్ యార్డ్కి ఎదురుగా కళ్యాణ మండపం పెట్టినట్టుగా అయితే అక్కడికి ఎవరు వచ్చే పరిస్థితి ఉండదు, అది వృధా అవుతుంది, దుర్వినియోగం తప్ప సద్వినియోగం రాదని చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ కొంతమంది స్వార్థం కోసం ఏం చేశారంటే అధికారులు నాయకులు కలిపి అక్కడ తీసుకెళ్ళి నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది అసలు వినియోగంలోకి వచ్చే పరిస్థితి లేదు, ఎవరు వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి సుమారు ₹1 విలువైనటువంటి కళ్యాణ మండపం అలా వృధాగా పడి ఉంది. ముఖ్యంగా పార్వతీపురంలో కళ్యాణ మండపాలకి ఎంత డిమాండ్ ఉందంటే ఎన్ని ప్రైవేట్ కళ్యాణ మండపాలు వచ్చినా సరే అవి ఈ పెళ్ళిళ్ళు కానివ్వండి, ఇంకొక ఫంక్షన్స్ కానివ్వండి, ఏమొచ్చినా సరే డిమాండ్ అధికంగా ఉంది. ఈ రోజుల్లో మామూలు కళ్యాణ మండపంకి వెళ్ళి పెళ్లి చేసుకోవాలన్నా మినిమం 30,000 నుండి ₹1,00,000 వరకు అవుతుంది. పెళ్లి చేసుకొని బయటికి రావాలంటే 70 నుండి ₹1,00,000 వరకు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అటువంటిది సామాన్యుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. అక్కడేమో పనికిరాని స్థలంలో, ఎవరికి వినియోగపడిన స్థలంలో ₹1 వ్యయంతో సుమారుగా నిర్మించి అది వృధాగా పడేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి ఆ కళ్యాణ మండపాన్ని వినియోగంలోకి తీసుకొచ్చి పేద మధ్యతరగతి సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలనేసి మా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పేద కుటుంబాలు తక్కువ ఖర్చుతో ప్రశాంతంగా శుభ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని భావించి టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016-17లో పట్టణ శివార్లో దాతల సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపం నిర్మించారు. అప్పటి మాజీ వైస్ చైర్మన్ బెలగాం జయప్రకాష్ నారాయణ, పట్టణానికి చెందిన మరికొంతమంది నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. టీడీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ జగదీష్, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు టీటీడీ కళ్యాణ మండపం ప్రారంభించిన విషయం తెలిసిందే. సుమారు 1.20 కోట్లతో కళ్యాణ మండపం నిర్మించిన ఇప్పటి వరకు ఒకే ఒక్క వివాహం జరగడం విశేషం. నా పేరు పాకల సన్యాసరావు. పార్వతీపురం పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిని. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మించి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల్లో 2 పెళ్లిళ్ళు మాత్రమే జరిగాయి. ఈ కళ్యాణ మండపం అందుబాటులో లేక, తెరవక ప్రైవేట్ కళ్యాణ మండపాల్లోనే అలాగే ఎక్కువ వసూళ్ళు పేద ప్రజల దగ్గర, మధ్యతరగతి వారి దగ్గర ప్రైవేట్ కళ్యాణ మండపాల్లో ఎక్కువ వసూళ్లు చేస్తున్నారు. దీనికి కారణం టీటీడీ కళ్యాణ మండపం తెరవకపోవడమే దీనికి కారణం. దీని కారణంగా మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు కళ్యాణ మండపాల్లో పెళ్లిళ్ళు చేసుకోవాలంటే భయపడుతున్నారు. ప్రభుత్వం వారు టీటీడీ కళ్యాణ మండపం నిర్మించి ప్రజలందరికీ అందుబాటులో తీసుకొస్తారని దశాబ్ద కాలం క్రితం నిర్మించినప్పటికీ అక్కడ సౌకర్యములు లేక, పిచ్చి మొక్కలు, పాములు, కంపోస్ట్ యార్డ్ వల్ల, దుర్గంధమైన భరితం వల్ల పేద ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేని కారణంగా ప్రైవేట్ యాజమాన్యం వాళ్ళు కళ్యాణ మండపాలు నిర్మించుకొని ముక్కుపిండి వసూలు చేస్తున్న పరిస్థితి వచ్చింది. కావున ఈ సమస్యను పరిష్కరించి టీటీడీ కళ్యాణ మండపం తెరిపించి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాం. సామాన్యులకు అందుబాటులో ఉండి పెళ్లిళ్లు చేసుకోవడానికి ఉపయోగపడాల్సిన టీటీడీ కళ్యాణ మండపం వినియోగంలో లేక శిథిలావస్థకు చేరుకుంటారు. ఇక మండపం ఆవరణలో పిచ్చి మొక్కలతో నిండిపోయింది.
అంతేకాకుండా పాములకు నిలయంగా మారడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పేద ప్రజలకు ఉపయోగపడాల్సిన టీటీడీ కళ్యాణ మండపం వినియోగంలోకి లేకపోవడంతో ప్రైవేట్ కళ్యాణ మండపాలను పేదలు ఆశ్రయించడంతో పేదలపై భారం పెరిగింది. నా పేరు గొర్రెల వెంకటరమణ, సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శిని. పార్వతీపురంలో అందరికి అందుబాటులో ఉన్న మంచి స్థలంలోని గవర్నమెంట్ టీటీడీ కళ్యాణ మండపం వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. నేను చాలా సంతోషంగా ఆ ఓపెనింగ్కి ఎంతోమంది ప్రజలు వెళ్ళడం జరిగింది. ఎందుకంటే టీటీడీ కళ్యాణ మండపం అంటే ప్రతి ఒక్క పేదలకి బతి కుటుంబానికి ఎంత ఉపయోగపడుతుందని ఆశపడి చేశాము. కానీ అది కట్టిన తర్వాత ఇద్దరు పెద్ద నాయకులు ఫంక్షన్ జరగడం కూడా జరిగింది. చాలా బాగా తీసుకొచ్చారు. తర్వాత దాన్ని మోతోస్తారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కుమ్మక్కి అయిపోయి ప్రైవేట్ కళ్యాణ మండపంతో కుమ్మక్కి అయిపోయి అక్కడ కళ్యాణ మండపం వ్యాపారం లేకుండా చేయడం ప్రధానం చేస్తున్నారు. అదే పేదవారు మధ్య కుటుంబాలు కళ్యాణ మండపం చేయాలంటే ఎక్కడ ఏ అందుబాటులో లేదు. పార్వతీపురం ఉన్న కళ్యాణ మండపం ఉన్నాయి. ఒక కళ్యాణ మండపం ఒకసారి అడిగితే 1,30,000 ఒక రోజు కళ్యాణం చెప్పారు. అదే ఇంకో కళ్యాణం అడిగితే అన్నీ కలిపి 35,000 చెప్తారు. ఇంకో కళ్యాణం అడిగితే 75,000 నుంచి 80,000 చెప్తున్నారు. కరెంట్ సాధ్యం కాకుండా. కానీ మధ్య కుటుంబాలు పేదవాళ్ళు పెళ్లి చేసుకొని చాలా ఇబ్బందిగా ఉంది. పెళ్ళే కాదు, ఏ ఒక్క పని చేస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకెక్కడ లేవు కాబట్టి గవర్నమెంట్ టీటీడీ ఉంది కాబట్టి అందరూ పీపుల్ అనుకున్నాం. ఇంకా దానివల్ల అది పక్క తోస్తారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నవి, మారుతున్నవి, నాయకులు వస్తున్నారు, ముందు మాట్లాడుతారు, తర్వాత వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ చూస్తున్నారు. ఈసారి వచ్చిన వాళ్ళందరూ అంటారు పేదల పార్టీ మాట అంటారు, మధ్య కుటుంబ సపోర్ట్ అంటారు. వీళ్ళందరూ కలిపి రాజకీయ నాయకులు దృష్టి పెట్టి ఆ టీటీడీ మళ్ళీ ఓపెన్ చేస్తే మంచిది అనొచ్చు. దూరం అనొచ్చు, దూరం మాత్రం ఏమీ కాదు. ఎందుకంటే ఆ పక్కనే సూర్యాపేట కళ్యాణ మండపం ఉంది, దాన్ని దాటే ఉంది. దాన్ని దాటే శివుని దగ్గర ఒక కళ్యాణ మండపం ఉంది. ఇక్కడ నుండి జనాలు మన పార్వతీపురం చుట్టుపక్కల జనాలు అందరూ అక్కడికి వెళ్ళి బుక్ చేస్తున్నారు. ఇది ముఖ్యంగా కాదు, కేవలం ఎవరికి అడగాలో, ఎవరికి చెప్పాలో, ఎవరితో మాట్లాడాలో కూడా దానికి చదువు చెప్పలేక తెలిసిపోతుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం కలుగు చేసుకొని, రాజకీయ నాయకులు కలుగు చేసుకొని, పార్టీలు పక్కన పెట్టి కలుగు చేసుకొని మాలాంటి పేదలకి మధ్య కుటుంబాలకి అవకాశం ఇవ్వాలని ప్రధానంగా మేము సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఇది కానీ ఇంకా చర్చగా ముందుకుపోతే నెక్స్ట్ సిపిఎం పార్టీగా దీన్ని ఆందోళన చేయాలని కూడా చేస్తాను. ఏమంటే ప్రధానంగా చెప్పిస్తారు అక్కడ డంపింగ్ యార్డ్ ఉంది, డంపింగ్ యార్డ్ వల్ల వెళ్ళకపోతానని చెప్తారు. ఇదే డంపింగ్ యార్డ్ ముందు ఉంది, తర్వాత కళ్యాణం అయిపోయింది. ఈ డంపింగ్ యార్డ్ ఉన్నప్పుడు కూడా కళ్యాణం కావాలని ఫంక్షన్లు అవే. డంపింగ్ యార్డ్ తీసి అక్కర్లేదు, పక్కన బోర్డు స్థలం ఉంది, మున్సిపల్ స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాలుగా ఆపించి డంపింగ్ యార్డ్ చేస్తే కొంత కార్మికులు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నిరుద్యోగం కలిగి ఉన్నాయి. డంపింగ్ యార్డ్ అభివృద్ధి అనుకో, డంపింగ్ యార్డ్ ఏదో పేట పెట్టుకోండి, దాని మీద అభివృద్ధి అవుతుంది అనుకుంటున్నాం సిపిఎం పార్టీగా. కాబట్టి అనేది చెయ్యాలని రాజకీయ నాయకులు మనం సిపిఎం ఇంకోసారి రిక్వెస్ట్ చేసి కోరుకుంటున్నాం. కోవిడ్ సమయంలో పునరావాస కేంద్రంగా వినియోగించిన విషయం తెలిసిందే. సమీపంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల టీటీడీ కళ్యాణ మండపంలో ఏ ఒక్కరూ శుభ కార్యక్రమాల నిర్వహణకు ముందుకు రావడం లేదని పలువురు చెప్తున్నారు. ఇప్పటికైనా తక్షణమే డంపింగ్ యార్డ్ తరలించి టీటీడీ కళ్యాణ మండపానికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని పట్టణవాసులు కోరుతున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.